అడగాలని రైట్. భారతీయ జనతా పార్టీ మీ ద్వారా డిమాండ్ చేస్తుంది. ఓకే రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో జాయిన్ అయ్యారు. ఉప్పాల లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్కారం. లక్ష్మణ్ గారు, ఇంకా అందరూ బరిలోకి దిగేశారు, ఇంకా నువ్వా నేను అన్నట్టు ఫైట్ అయితే ఏపీలో స్టార్ట్ అయిపోయిందండి. మరి మహా సంగ్రామానికి తెరదీశాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు చూస్తున్న బస్సు యాత్రకి వెళ్ళబోతోంది వైఎస్ఆర్సీపీ 27 నుంచి. అయితే సంక్షేమాన్ని సెంటిమెంట్ను ఆసరాగా చేసుకుని వెళ్ళబోతోంది, కానీ అది సంక్షేమం కాదు. అప్పు చేసి పప్పుకూడు పప్పు బెల్లలా పంచారు. సంక్షేమం పేరుతో లక్షల కోట్ల అప్పులు చేశారు, ప్రతి ఒక్కరి నెత్తిపైన 2 లక్షలు అప్పు చేశారంటూ విపక్షాలే విమర్శిస్తున్నాయి. అదే ఎట్ ది సేమ్ టైం అప్పుడు 2014లో ఎందుకు కలిశారు, తర్వాత ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఎందుకు కలిసి వస్తున్నారు, నిన్నటి ప్రధాని మోడీ దానికి సభకు సంబంధించి కానీ ఏవి అసలైన విషయాల గురించి ప్రస్తావనే లేదు. రాజధాని విషయం అసలు ప్రస్తావనలో కూడా తీసుకురాలేదు. అలాగే పోలవరం గురించి కానీ వాటన్నిటి గురించి చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటూ ఇటు వైసీపీ కూడా విమర్శిస్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరి వాదనకు సంబంధించి మీరు ఎలా చూస్తారండి? ఇక్కడమ్మా మళ్ళీ కలుసుకున్న తర్వాత జరిగింది మొట్టమొదటి సమావేశం. అవునండి. మొట్టమొదటి సమావేశంలోనే ఇంకా ఏవో అవి చెప్పలేదు ఇవ చెప్పలేదు అని మనము అనడానికి వీల్లేదు. ఇంకా చాలా మంది, ఇంకా చాలా సభలు జరుగుతాయి. అలాగే వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఇంకా తయారు చేయలేదు. అవునండి, వస్తుందని అంతా అనుకున్నాము, భావించాము. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని. కలిసింది కాబట్టి మేనిఫెస్టోలో పూర్తిగా ముగ్గురు పార్టీలు కలిసి తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. అవునండి. అందులో ఏమేమి చూపిస్తారు ఏమేమి చూపించరు అనేది మేనిఫెస్టో బయట పెడితే మనకు తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా మేనిఫెస్టో ప్రకటించాలి. అవును. ఇప్పుడు వాళ్ళు ఏదైతే అమలు చేస్తున్నారో నవరత్నాలు, ఏదైతే బటన్ అందరికి డబ్బులు పంచుతున్నామని చెప్తున్నారో అవన్నీ కొనసాగిస్తారా, వాటికి ఇంకా యాడ్ చేస్తారా వేరేటివి ఏమైనా, లేకపోతే కొన్ని పథకాలు తగ్గిస్తారా అనేది కూడా మనకేం తెలియదు. వాళ్ళ ఆలోచన ఎలా ఉండేది. కాబట్టి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు, ఎందుకంటే ఇంకా ప్రాంతీయ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం. మిగతా వాళ్ళు ఎవరేం చెప్పినా వాటికి విలువ ఉండదు, చెల్లుబాటు ఉండదు. ముఖ్యమంత్రి చెప్తేనే చెల్లుబాటు. కాబట్టి ఆయన ఏం చెప్తాడు, వేటిని సమర్థిస్తాడు, వేటిని వ్యతిరేకిస్తాడు అనేది ఒకటి చూడాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు సమస్యలు చాలా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని దిద్దడంలో కేంద్రం కూడా నిర్లక్ష్యం వహించింది, లేదంటే వైఫల్యం చెందింది. ఇవన్నీ కూడా జనంలో ఉన్నాయి. అవునండి. ఉన్నప్పుడు ఏ విధంగా బీజేపీ సాటిస్ఫై చేయగలదు మేనిఫెస్టో ద్వారా? మనకు 3 ప్రధానంగా చెప్తుంటారు: హోదా, తర్వాత పోలవరం, రాజధాని. ఇక్కడ హోదా అన్నది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితే లేదు. ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఇవ్వరు. అది చాలా క్లారిటీగా కేంద్ర కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా ఇస్తాము, ఇవ్వగలము అని చెప్తోందండి. వాళ్ళు కూడా ఇవ్వలేరమ్మా, వాళ్ళు కూడా ఇవ్వలేరు, ఊరికే చెప్తున్నారు. వాళ్ళు కూడా ఇవ్వాలి. అదే ప్రశ్న వేస్తే సాంకేతికంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి బీజేపీ ఇవ్వలేదంటే ఆమోదం పొందాలి. ఇక్కడ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి హోదా లేదు. ఏ రాష్ట్రాలకు హోదా లేనప్పుడు మళ్ళీ దాన్ని చట్టం చెయ్యాలంటే పార్లమెంట్ లోకి రావాలి, ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్ కావాలి, కారణాలు కావాలి, అవన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఒకవేళ చట్టంలో అది చెప్పలేదు హోదా ఇస్తామని, హామీ ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్. అయితే ఈ హామీ గాని ఈ యొక్క విభజన చట్టం గాని ఎప్పటి వరకు వర్తిస్తుందమ్మా? జూన్ 2వ తేదీకి క్లోజ్ అయిపోతున్నది. విభజన చట్టమే కాల పరిమితి అయిపోతుంది జూన్ 2కు. జూన్ 4 తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి దాని గురించి ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా మాట్లాడదు, ఇంకా అయిపోయింది. తర్వాత ప్రత్యేకంగా ఏమైనా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది, ప్యాకేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏ ప్రభుత్వం వచ్చినా. అందువలన దాని గురించి ఊరికే అనవసర మాటలు మాట్లాడుకోవడం తప్ప దానివల్ల ప్రయోజనం లేదు, ఇచ్చే అవకాశాలు కూడా అంతకన్నా లేవు. ఒకవేళ కాంగ్రెస్ యొక్క కూటమి అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ఒకదానికి ఇవ్వగలుగుతారా? చాలా రాష్ట్రాలు ఉన్నాయి అలా ఇవ్వాలి. వెనకబడిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ముందు బీహారు 80% పూర్ పావర్టీ కింద డిక్లేర్ చేశారు దాన్ని. మరి దాని సంగతి ఏం చెప్తారు? నార్త్ ఈస్ట్ స్టేట్ సంగతి ఏం చెప్తారు? మరి ఇవ్వగలుగుతారా? ఇవ్వడానికి అన్ని వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వడానికి, ప్రత్యేక హోదా ద్వారా ఇవ్వడానికి కేంద్రంలో అంత బడ్జెట్ ఉందా? లేదు కదా. రైట్ అండి.
మరి ఈ ఇష్యూకి వద్దాం. రెండో అంశం, ఇప్పుడు అంటే 3 అన్నాను కదా, ఇంకా 2 చెప్పాలి. రాజధాని విషయంలో బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన వాళ్ళ మాట ఒకటే, అమరావతిలోనే ఉండాలని చెప్పారు. ఇంకా పదే చెప్పేది ఏముంది దాంట్లో? అవును. కాకపోతే రాజధాని నిర్మాణానికి ఏమి చేయగలుగుతాము, నిధులు ఏమిస్తాము. ఇంతకుముందు ఇచ్చిన నిధులు ఆపేశారు, 3 ముక్కలు ఆట అయిపోయింది. కాబట్టి బీజేపీ కలిసింది కాబట్టి బీజేపీ ఏదైనా రేపు మేనిఫెస్టోలోనూ, ఉపన్యాసాల్లోనూ చెప్పడం, హామీల్లోనూ ఏదో ఒక విషయం దాని మీద ఇప్పుడు ఎన్ని కోట్ల అవసరం ఉంటుంది, ఎంత ఇవ్వగలుగుతారు అనేది చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలు సంతోషిస్తారు. ఓకే, బీజేపీ కలిసింది కాబట్టి ఇక్కడ అమరావతిలో రాజధాని ఖచ్చితంగా వస్తుందని నమ్ముతారు. నమ్మే ప్రయత్నం చేయాలి కూడా. అలాగే ఇక పోలవరం, సరే అది ప్రకృతి కోపమో వికృతి కోపమో ఏమో తెలియదు, అది మూలన పడిపోయింది. మళ్ళా నిర్మాణాలు చేపట్టకుండా పక్కన ఉన్నది. అది తప్పు, గత ప్రభుత్వం తప్పు ఉందని ఆ వాదన, ఈ ప్రభుత్వం తప్పు ఉందని వాదన. సో అది కేంద్ర ప్రభుత్వం నిధులతో కడుతున్నది కాబట్టి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఏం చేస్తుంది అనేది కూడా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది ఎన్నికల ప్రచారంలో, కాదని ఎవరు అనరు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఫైనాన్షియల్ కు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో వాళ్ళు ఒక స్టెప్ ముందుకేశారు, కానీ ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేట్ పరం చేసేదానికి ఇంకా స్టెప్స్ వేయలేదు. అందరు పెండింగ్ లో ఉంది అనుకున్నాం. సో దాని ఇష్యూలో కూడా ఏం చేయబోతున్నారో చెబితే మంచిదే. ఖచ్చితంగా బాధ్యత ఉంది బీజేపీకి, చెప్పాలి దాని సమాధానం, చెప్పి ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఏమండి, అన్నిటికీ మించి అప్పులు. ఇప్పుడు ఇద్దరు జవాబుదారీ దీనికి, అప్పులకు. ఏ కారణంగా అప్పులు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంక్షేమ కార్యక్రమాల మీద అప్పులు చేశారు, ఇచ్చారు, అయిపోయింది. రేపొద్దున ఆయన అధికారంలోకి రాడనుకో, ప్రతిపక్షాలంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ వచ్చింది అనుకోండి, మరి మీరు ఏ విధంగా ఆ అప్పులను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారో, ఏ విధంగా రెవెన్యూ పెంచుకోగలుగుతారో చెప్పాలి కదా ప్రజలకు సమాధానం. ఊరికి అప్పులు చేశాడంటే తీర్చే బాధ్యత నీ మీద పడుతుంది, నువ్వేం చేస్తావు చెప్పాలి కదా. వీళ్ళు చెప్పాలి, సమాధానం చెప్పాలి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా, అయ్యా నేను బాబు అప్పులు చేశాను, మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు చేశాను, మీకు మేలు జరిగింది అని చెప్పడం ఒక ఇటు, కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఆ అప్పులు ఎలా తీరుస్తాడో, ఏ విధంగా రెవెన్యూ అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది అంటారు. అది కూడా చెప్పాలి కదా, ఆయన కూడా చెప్పాలి కదా. రైట్ అండి. మరి టీడీపీకి వెళ్దామండి. ఉట్ల సురేంద్ర నాయుడు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? సురేంద్ర నాయుడు గారు, సరే మరి ఇప్పుడు మనకి ఉప్పా లక్ష్మణ గారు చెప్పినట్టుగా ఇంత అప్పు చేశారు, ఒక్కొక్కరు నెత్తిపైన 2 లక్షల అప్పు ఉందని మీరు ఇందాక అన్నారు. సరే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత